సుమన్ టీవీకి స్వాగతం. నేను మీ కాసిం. ఈరోజు బాల్కా సుమన్ బీఆర్ఎస్ పార్టీ బాల్కా సుమన్ ఏం మాట్లాడిండో ఒకసారి మనం చూద్దాం. రైట్, ఈరోజు బాల్కా సుమన్ రేవంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సీఎం, ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలతో పాటు అసభ్య పదజాలంతో దూషించడం, మాట్లాడడం, ఒక సభ జరుగుతుందని కూడా చూడకుండా ఏకంగా ఆయన రేవంత్ రెడ్డి గారి పైన నోరు పారేసుకోవడం, వెనకాల బీఆర్ఎస్ నాయకుల హస్తముందా అనంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హస్తంతోనే, అంటే వాళ్లకు తెలియకుండా వీళ్ళు మాట్లాడలేరు. ఖచ్చితంగా దీని వెనకాల ఈయన మాట్లాడినటువంటి అసభ్య పదజాలం మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తన అండదండగా ఉంటూ ప్రోత్సహిస్తూ మాట్లాడిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తుండగా పచ్చి బూతులు మాట్లాడడం రేవంత్ రెడ్డి గారి పైన కేసీఆర్ చెప్పడం వల్లనే మాట్లాడారని తెలంగాణ సమాజం అనుకుంటుంది, రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. రాజకీయాలు ఎటువైపు తీసుకెళ్తున్నారు వీళ్ళు? అసలు ఈయన మాట్లాడడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడాడు? ఒకసారి నిన్న రాత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. తెలంగాణ స్వాధీనంలో ఉంది, కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి, అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే పదజాలం రండా అనే మాట మాట్లాడిర్రో, గతంలో సీఎం కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు మాట్లాడారంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన ఆయన ఈ మాట మాట్లాడిర్రు. అది కూడా ఒకసారి మన ఎట్లా చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి అంతే కదా, కొనము అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు? నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నా అతను? ఒక ఉన్మాదిలాగా. ఎస్, రైట్. అంటే గతంలో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కొత్తగా అందులో ఏం చేర్చలేదు, ఆయన ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడారు కాబట్టి. కానీ దీని వెనకాల బాల్కా సుమన్ అంత రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దల రాసిచ్చినటువంటి స్క్రిప్టును యథావిధిగా ఆయన వేదిక మీద చదివాడు, మాట్లాడాడు అంటూ విశ్లేషకులు, ప్రజలు అనుకుంటున్నారు. దాంతో పాటు ఏకంగా ఆయన కాలికి ఉన్నటువంటి చెప్పులు తీసి ఒక సీఎం, తెలంగాణ రాష్ట్రం సీఎం అయినటువంటి వ్యక్తికి చూపించడం, ఇది చాలా
ఒక సమాజంలో ఇది చాలా నష్టం కలిగించే ప్రక్రియ. ఒక సీఎంని హుందాగా మాట్లాడాలి, కానీ ఇలా చెప్పు తీస్తూ మీడియా సమక్షంలో ఆయన చెప్పును చూపించడం ఇది చాలా తప్పు అంటూ తెలంగాణ ప్రజలు, తర్వాత జర్నలిస్టులు ఆ తర్వాత చూపించడం ఇది చాలా తప్పు అంటూ తెలంగాణ ప్రజలు, తర్వాత జర్నలిస్టులు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ అది ఆయన చూపించిన పద్ధతి కానీ ఆయన మీడియా ముందర ఇలా రావడం చాలా తప్పు అంటూ జర్నలిస్టులు ఆ తర్వాత సమాజం ఆయనకు తగిన బుద్ధి చెప్తది అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అనుకుంటున్నటువంటి ముచ్చట్లివి. ఏకంగా బాలికా సుమన్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు, అవడం వల్ల అసలు కారణం ఏంటి? వీళ్ళు ఈసారి కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ మళ్ళీ వస్తుంది అనుకున్నారు, కానీ ప్రజలు తీర్పు కాంగ్రెస్ కి ఇచ్చారు. కాంగ్రెస్ గెలవడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏకంగా 45-50 రోజులుగా పైగా గడుస్తుంది. ఏ రోజు కూడా కేటీఆర్, హరీష్ రావు ఆ తర్వాత కవిత వీళ్ళందరూ రోడ్లపైకి వచ్చారు. వీళ్ళల్లో పదవులు పోయినాయని డిప్రెషన్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయన మాట్లాడడానికి కారణం అదే. ఈయన కూడా ఒక డిప్రెషన్ లో ఉన్నాడు. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కాబట్టి మేము కాంగ్రెస్ మీద విరుచుకుపడతాం, మేమే వీళ్లకు కరెక్ట్ అంటూ వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ మెసేజ్ ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ రోజుకి 50 రోజుల పనితనంలో వీళ్ళ స్కీములని ఏ స్కీముకు ఎంత ఖర్చు పెట్టారు, 7 లక్షల కోట్లు ఎలా అప్పు చేశారు అనే దాని మీదనే చర్చోపచర్చలు వీళ్ళే నడుస్తున్నాయి. ముందుకు సాగలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ఒక పద్ధతి ప్రకారం జనాల్లోకి వెళ్తుంది, పాలన సాగిస్తుంది, ప్రజలు ఆదరిస్తున్నారు. ఆ ఆదరణని వీళ్ళు తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు కూడా అనుకుంటున్న మాట ఇదే. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు పడుతున్నాయి, కరెక్ట్ టైంకు పడుతున్నాయి. ఆ తర్వాత పెన్షన్ డబ్బులు, ఆసరా డబ్బులు కరెక్ట్ టైంకు ఈ 2 నెలల్లో కరెక్ట్ 1వ తారీఖు 2వ తారీఖు వీళ్లకు అందుతున్నాయి. కాబట్టి జనాల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుందని, ఆ ఆదరణని తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పనులకు తెగబడుతుంది. వీళ్ళకి సబ్జెక్టు ఏమి దొరకక నోటి ఏ చిన్న ఆధారం ఇలా దొరికినా దాన్ని పట్టుకొని పెద్దగా చేసి చూపెట్టడం, ప్రజల్లో వీళ్ళకు నెగిటివ్ ఎక్కువగా పెరిగిపోతుంది. కాంగ్రెస్ ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కి ఎక్కువ ఆదరణ వస్తుంది. ఆ ఆదరణని తట్టుకోలేకనే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పనులు చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.